రోజు ఉదయం కొత్త బట్టలు అయితే తడి పెట్టానండి. ఏగోండి తెల్ల బట్టలు అలాగే కొత్తవి రోజు డైలీ వేసుకునే బట్టలు ఉతుకుతున్నా తీగ ఖాళీ లేక కొత్త బట్టలు అలాగే ఉండిపోతుంది. తడి పెట్టి ఇంకా అంట్లు అయితే కడుక్కున్నానండి. తర్వాత ఉతుక్కోవచ్చని అంట్లు కడిగేసినాక లోపు నానతాయి కదా, అందుకని ఇంకా ఏగోండి తెల్ల షర్ట్లు వేడిగా నానబెట్టి అలాగే వేరుగా నానబెట్టి అయితే ఉతుకుతున్నాం. మళ్ళీ కలర్స్ అయితే అంటుతాయి కదండి. అలాగే కొత్త షర్ట్లు ప్యాంట్లు కూడా ఇంకా ఒకసారి ఉతికి ఆరేసామండి. ఈ తెల్ల మట్టుకు ఆరేసేసాం. తర్వాత రంగులు ఉతకొచ్చులే అని చెప్పి అవన్నీ నా కొత్త జాకెట్లు అలాగే షర్ట్లు ప్యాంట్లు అన్నీ ఇంకా ఉతికి ఆరేసామండి. ఈరోజు పాత బట్టలు అయితే ఉతకలేదు, ఇంకా తీగ సరిపోవట్లేదు, ఇవి అలాగే ఉండిపోతున్నాయి చాలా రోజులు పెట్టి. ఇంక ఈరోజు కొత్త మట్టుకే ఉతికి పాతి సాయంత్రం ఉతుక్కోవచ్చులేని ఇంకా అలా ఉంచేసామండి. ఇంకా ఉతికిన తర్వాత ఆరేయకుండా ఇంకా కొంచెం కాఫీ తాగి తర్వాత అయితే ఆరేద్దామని చెప్పేసి ఇంకా అమ్మే జాడిచ్చిందండి. ఎందుకంటే నువ్వు వీడియో తీసుకొని నేనే జాడిస్తానని చెప్పి అమ్మ జాడిచ్చింది. ఇంకా కాఫీ అయితే కలుపుతున్నానండి ఇద్దరికి. ఇంకా కాఫీ తాగినాక ఇంకా కనుమ బట్టలు అయితే ఆరేద్దామని చెప్పేసి ఇంకా కలుపుతున్నానండి. అదిగోండి కాఫీ పొడి వేసి పాలు అయితే పోసాను. మా ఇద్దరికి మట్టుకే కలుపుతున్నాను. అదిగోండి కాఫీ అయితే తిరగమోస్తున్నాను. కలర్ అయితే చాలా బాగుంది కదా. మేము నెస్కాఫీ తాగుతామండి, అలాగే బ్రూ కూడా తాగుతాం. ఏది ఉంటే అది తాగుతామండి. ఇంకా డైలీ కాఫీ తాగే అలవాటు అయితే ఉంది మాకు. ఇంకా కాఫీ కలిపేసి అమ్మకి ఇచ్చేసాను. అమ్మ అయితే నన్ను వీడియో తీయొద్దు అంటుంది. నేనైతే చిన్నగా వీడియో అయితే తీసాను. అమ్మ నవ్వుతుంది తీస్తున్నానని చెప్పి. ఇంకా పొద్దున వండిన బంగాళదుంప కూర అయితే కొంచెమే ఉందండి. మళ్ళీ కూర వండాలి. అయిగోండి బట్టలన్నీ ఇంకా అలా ఆరేసేసాము. అదిగోండి కొత్త బట్టలన్నీ ఆరేసేసి ఇంకా తర్వాత నెక్స్ట్ అయితే కూర ఏమి వండుదామని వంకాయలు ఉన్నాయండి. ఈ వంకాయలు అయితే పచ్చడికని ఉంచానండి. చెట్లువి తెల్ల వంకాయలు, ఇవి కాకుండా ఇంకా నల్ల వంకాయలు ఉన్నాయి చెట్లకి. అవి అయితే కోసుకొచ్చి వంకాయ టమాటా కూర వండుదామని చెప్పేసి వంకాయలు అయితే కోసుకొచ్చానండి. ఆ వంకాయలు కోసుకొచ్చి ఇంకా వాటిని వంకాయ ముక్కలు కోసి అలాగే టమాటాలు కూడా కోసి ఇంకా కూర అయితే వండుతున్నాను. వంకాయ టమాటా కూర అంత ఇష్టం ఉండదండి మాకు, కానీ ఇంకా ఏం కూరగాయలు లేవు ఇంట్లో, అన్ని వంకాయలే ఉన్నాయి తెల్లవి నల్లవి. ఇదిగోండి ఇంట్లో కొంచెం ఫ్రిడ్జ్లో ఉంటే మొత్తం అవి ఇవి కలిపి అయితే కూర వండుతున్నాను. ఇంకా గింజలు బాగా ఉన్న కాయలను అయితే తీసేసానండి. గింజలు తక్కువగా ఉల్లిపాయ ముక్కలు టమాటాలు కూడా కోసి పక్కన పెట్టుకున్నాను. నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు అయితే వేసి ఉల్లిపాయ ముక్కలు ఉప్పు పసుపు వేసి కొంచెంసేపు మగ్గనివ్వాలండి. ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత వంకాయ ముక్కలు అయితే వేసుకోవాలి. అదిగోండి పసుపు వేసాను కదా, ఇంక ఇప్పుడు ఉల్లిపాయ అంతా వేగిపోయింది. ఇప్పుడైతే వంకాయ ముక్కలను అయితే వేసుకుంటున్నానండి. వంకాయ ముక్కలు కూడా కొంచెం బాగా మగ్గిపోయిన తర్వాత టమాటాలు వేయాలి. రెండు ఒకసారి వేసుకోకూడదు, పులుపుకి వంకాయ సరిగ్గా మగ్గదండి. అందుకే వంకాయలు మగ్గిపోయినాక ఇదిగోండి ఈ విధంగా మగ్గినాక టమాటా ముక్కలు అయితే వేసుకోవాలండి, అప్పుడు బాగుంటుంది కూర. ఇదిగోండి ఇప్పుడు టమాటా ముక్కలు అయితే వేస్తున్నాను. వీటిని కూడా కొంచెం సేపు మొత్తం కలిపేసి రెండిట్లని తర్వాత ఒక 2 నిమిషాలు మగ్గినాక కారం అయితే వేసుకోవాలండి. మనకు సరిపడినంత కారం నేను ఒక చెంచా వేసి కొంచెం అయితే వేసి అవి మొత్తం కలపాలండి. ముక్కలకి కారం పట్టేటట్టు మొత్తం కలుపుకొని ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చి కొంచెం అంటే కొంచెం నీళ్ళు పోసుకోండి. ఒక గ్లాస్కి సకానికి నీళ్ళు అయితే పోసుకుని ఉడకనివ్వండి కూరని బాగా, అప్పుడు బాగుంటుంది కూర గుజ్జుగా. ఇదిగోండి ఈరోజు మా పెట్ట అయితే గుడ్డు పెట్టిందండి, నాటుకోడి గుడ్డు. ఇంకా అదిగోండి పెట్టింది. ఇప్పుడు నీళ్ళు అయితే పోస్తున్నానండి కూరలోకి. పోసి ఒక 5 నిమిషాలు ఉడకనిస్తే సరిపోద్దండి. కూర అయితే దగ్గరికి వచ్చేస్తుంది. టమాటా వంకాయ కూర చాలా బాగుంటుంది. టమాటాలు పుల్లగా ఉంటే బాగుంటుంది, లేదంటే చిన్న రేఖ అంత చింతపండు వేసుకున్న కూర బాగుంటుందండి. బాగానే ఉంది, టమాటాలు పుల్లగానే ఉన్నాయి, అందుకే నేను వేయలేదు. ఇంకా రెడీ అయిపోయిందండి. ఆయిల్ పైకి తేలుతుంది కదా. టమాటా వంకాయ కూర అయితే రెడీ అయిపోయింది. కూర ఎలా ఉందో వండే విధానం మీకు నచ్చిన టమాటా కూరని మీరు ఏ విధంగా వండుతారో కూడా కామెంట్ చేయండి. దీంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్న కూర బాగుంటుందండి, మంచి వాసన వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.